హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది. ఆర్మీ ర్యాలీ జనవరిలో, ఇప్పుడు జనవరి 7th నుంచి ఇండియన్ ఆర్మీ ర్యాలీ ఓపెన్ ర్యాలీ ఉంది. ఇది జనవరి 7th రోజు, మీరు జనవరి 7th రోజు ఓపెన్ ర్యాలీ సికింద్రాబాద్ ఏఓసి సెంటర్లో ఉంది. ఇది కన్ఫామ్. సో దీనికి సంబంధించి మీరు జనవరి 7th జనవరి 6th రోజే సికింద్రాబాద్కి వెళ్ళండి. సికింద్రాబాద్లో ఈస్ట్ మారేడుపల్లి అని ఉంటుంది. స్టేషన్లో దిగి నడుచుకుంటూ కూడా పోవచ్చు, లేదంటే ఆటో ఎక్కి పోవచ్చు. ఈస్ట్ మారేడుపల్లి స్టేషన్ నుంచి ఏదైతే మనము ఈ ప్యాట్నీ వైపుకు, సికింద్రాబాద్ వైపుకు, ఫ్లైఓవర్స్ వైపు వెళ్తామో, లెఫ్ట్కి వెళ్ళగానే కొంచెం దూరం ముందుకు పోతే రైట్ సైడ్కి మనకు ఈస్ట్ మారేడుపల్లి అనే లేన్ ఉంటుంది. అక్కడ మీరు ఏఓసి సెంటర్ ఉంటుంది. ఆ ఏఓసి సెంటర్లో ఓపెన్ ఆర్మీ ర్యాలీ జరుగుతుంది. దీనికి సంబంధించి మీ విద్యా అర్హతలు వాళ్ళు అడిగేది 8వ తరగతి నుంచి ఎంతున్నా పర్లేదు. 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ఎంత చదువుకున్నా మీరు పర్లేదు. కానీ 17 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయితే 23 సంవత్సరాల వరకు మీ యొక్క వయస్సు అనేది వాళ్ళు చూస్తున్నారు. 17 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు మీ ఏజ్ లిమిట్ ఉండి, మీరు కనుక 8వ తరగతి కంటే ఆ పైన ఎంత చదువుకున్నా కూడా మీకు ఖచ్చితంగా దాంట్లో ఎలిజిబిలిటీ ఉంది. దీనికి ఎలాంటి ఆన్లైన్ చేసుకోవడం ఉండదు. డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్, మేము ఇట్లా ఆర్మీ ర్యాలీ కోసం వచ్చినాం అని చెప్తే మిమ్మల్ని లోపలికి అక్కడ పంపించడం జరుగుతుంది. మీరు తీసుకోవాల్సిన సర్టిఫికేట్స్, అక్కడ తీసుకోవాల్సిన సర్టిఫికేట్స్, మీ యొక్క ఆధార్ కార్డు ఒకటి తీసుకెళ్ళండి. అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏది ఉంటే అది తీసుకెళ్ళండి. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, లేదా మీకు ఏదైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్లు ఉన్నా కూడా, మీకు ఎన్సీసీ ఉన్నా, స్పోర్ట్స్ ఉన్నా, లేకపోతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానివ్వండి, మీ ఏజెంట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఏ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు అక్కడికి సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళండి. ఆన్లైన్ ఓపెన్ ర్యాలీ అది కాబట్టి వెంటనే మీకు అక్కడ అన్నీ చూడడం జరుగుతుంది. దాని తర్వాత ఫర్దర్గా వారు ఎవరైతే పిల్లలు దాంట్లో సెలెక్ట్ అవుతారో వారికి ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళే అక్కడ నుంచి చెప్పి పంపిస్తారు. సో చాలామంది ఇలా ఓపెన్ ర్యాలీకి వెళ్ళి అనుకోకుండా ఆ ఓపెన్ ర్యాలీలో సెలెక్ట్ అయ్యి సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. లాస్ట్ టైం కూడా పిల్లలు ఓపెన్ ర్యాలీకి వెళ్ళి, సికింద్రాబాద్ జరిగిన ఓపెన్ ర్యాలీకి వెళ్ళి సెలెక్ట్ కావడం జరిగింది. సో దాంతోపాటు గుడ్ న్యూస్ ఏంటంటే, నిన్న నరేష్ అని మా విద్యార్థి సిఐఎస్ఎఫ్ ఫైర్మ్యాన్లో సెలెక్ట్ అయ్యాడు. అది కూడా నేనే ఆ అబ్బాయికి ఇలా నోటిఫికేషన్ వచ్చింది, నువ్వు వెళ్ళు అని చెప్పి, అది మామూలుగా ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కాదు, సపరేట్గా సిఐఎస్ఎఫ్ నోటిఫికేషన్స్ వచ్చింది. అప్పుడు నేను చెప్పాను. ఇంతకుముందు కూడా అలా మా దగ్గర నుంచి ఒక 8 మంది పిల్లల వరకు అలా ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఫైర్మ్యాన్ మరియు ఎస్ఎస్సి దానికి పార్థసారథి అని చెప్పి ఎస్ఎస్సి ఇది సిఐఎస్ఎఫ్ ఆర్పిఎఫ్లో కూడా మా దగ్గర నుంచి తమ్ముడు సెలెక్ట్ కావడం జరిగింది. సో చాలామందికి ఎవరెవరు దేనికి సరిపోతారో, ఎవరెవరైతే నా దగ్గర నా స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ మీద నేను పూర్తిగా విశ్లేషణ ఇస్తూ ఉంటా. వాళ్ళు ఏం చదువుకున్నారు, ఎలా నోటిఫికేషన్ వస్తే అరే నువ్వు ఇక్కడ జాయిన్, నువ్వు ఇక్కడ అప్లై చేయి, నువ్వు అక్కడ అప్లై చేయి, నువ్వు అలా అప్లై చేయి అని చెప్పి పిల్లలకు చెప్పి అప్లై చేపిస్తూ ఉంటాం. సో అలా కూడా ఇండివిజువల్గా అప్లై చేసుకున్న పిల్లలు కూడా సాధించడం జరిగింది. కేవలం 30 వేకెన్సీస్ ఉండే. ఆ 30 వేకెన్సీలో కూడా పార్థసారథి అనే నా స్టూడెంట్ ఉద్యోగం సాధించడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్ కూడా అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. సో కాబట్టి ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారందరూ ఖచ్చితంగా ఆర్మీ, ఎస్ఎస్సి, జీడీ, డిఫెన్స్ ఉద్యోగాలకు సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ మనం నడుపుతున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రండి. మీకు ఫిజికల్ ట్రైనింగ్తో పాటు రిటర్న్ క్లాసెస్, ఎగ్జామ్స్ ఇవన్నీ పెడుతూ మీరు దేనికి మీరు ఎలిజిబుల్ అవుతారో ఆ ఎగ్జామ్స్కి నేనే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఆ యొక్క ర్యాలీలకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి నా దగ్గరకు వస్తే జాబ్ కొడుకుని పోతారు. సో ముఖ్యంగా ఏదైతే ఉందో ఆర్మీ ర్యాలీ అవుతుందో ఈస్ట్ మారేడుపల్లి ఏఓసి సెంటర్లో రేపు జనవరి 7వ తారీఖున ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అక్కడికి ఆర్మీ ర్యాలీకి వెళ్ళండి. ఒక రోజు ముందే వెళ్ళండి. జాగ్రత్తగా ర్యాలీ కోసం, డైరెక్ట్ ఓపెన్ ర్యాలీ కోసమే వెళ్ళండి, సెలక్షన్ కోసం వెళ్ళినట్టుగా వెళ్ళండి. ఒక బ్యాగ్ తీసుకోండి, బట్టలు తీసుకోండి, ఎందుకైనా మంచిది. ఒక 2 రోజులకు 3 రోజులకు సరిపోయే బట్టలు పెట్టుకోండి. ఓపెన్ ర్యాలీ ఒకరోజు ఉంటుంది, బట్ అయినా కూడా మీకు ఇంకేమైనా ప్రాసెస్ అయితే సెలెక్ట్ అయితే మళ్ళీ మీరు ఒకవేళ ఉండాల్సి వచ్చినా, లేకపోతే మళ్ళీ ఇంకొక రోజు కంటిన్యూ అయినా కూడా ముందే మీరు దాన్ని అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. కొన్ని డబ్బులు పెట్టుకోండి. అదేవిధంగా షూజు, మీకు మీ యొక్క రన్నింగ్ చేసేటువంటి బట్టలు, అదేవిధంగా మీ యొక్క బిలాంగింగ్స్ అవన్నీ పెట్టుకొని డైరెక్ట్ మీరు ఏఓజీ సెంటర్ ఈస్ట్ మారేడుపల్లి కనుక మీరు వెళ్ళి, లేదంటే ఒక రోజు ముందే 6వ తారీఖు సాయంత్రం వరకు వెళ్ళి అక్కడ తెలుసుకోండి. అక్కడ వెళ్ళి అడగండి, సార్ మేము ఎప్పుడు రావాలి, 8 గంటలకు రావాలని చెప్పి. 6వ తారీఖు సాయంత్రమే మీరు పోతే అక్కడనే మీరు ఆ చుట్టుపక్కల కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒకలాగా మీరు అడ్జస్ట్ కావచ్చు.
సో ఓపెన్ ర్యాలీలో కూడా సెలెక్ట్ అవుతారు, కంపల్సరీ సెలెక్ట్ అవుతారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రండి. ఇంకా పోతే నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ ర్యాలీలో పిల్లలు మన వాళ్ళు జాయిన్ కావాలని, మన వాళ్ళు సెలెక్ట్ కావాలనుకుంటే మార్చిలో, ఏప్రిల్లో ఖచ్చితంగా ఈ 3-4 నెలల్లో, 4-5 నెలల లోపు ఖచ్చితంగా ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్లో ర్యాలీ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు సడన్గా మధ్యలో కూడా ఓపెన్ ర్యాలీలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఎస్ఎస్సి జీడీ ఓపెన్ ర్యాలీస్ కూడా పర్సనల్గా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిలో అన్నింటిలో మీరు ఏది వచ్చినా కూడా ఉద్యోగం సాధించాలంటే మీరు ఫస్ట్ రండి, ఇక్కడికి ప్రాక్టీస్లో ఉండండి, మీరు సన్నద్ధం కండి. ఖచ్చితంగా వచ్చిన దాన్ని వచ్చినట్టుగా మీరు కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. అంతేగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను వస్తా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను వచ్చి చేస్తా అంటే దాంట్లో 90% ఆఫ్ ది పీపుల్ కొట్టుకోబోతారు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నీకు డిఫెన్స్ ఉద్యోగం చేయాలని ఉందా, ఖచ్చితంగా ఆర్మీలో, ఎస్ఎస్సీలో, జీడీలో దాంట్లో పోవాలని ఉందా, 10th క్లాస్ అయినా సరే నీకు ఉద్యోగం సాధించాలని ఉందా, ఖచ్చితంగా మా దగ్గరికి రండి, ఇక్కడ ప్రాక్టీస్లో ఉండండి. ఏదో వస్తే దానికి పంపిస్తాం. వితిన్ 6 monthsలో ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా కొట్టి పంపిస్తాం ఇక్కడ నుంచి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఏఓసీ సెంటర్లో జరిగేటువంటి ఓపెన్ ర్యాలీకి కూడా మీరందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సర్టిఫికేట్స్ గురించి చెప్పిన, ఏజ్ రిలాక్సేషన్ గురించి, ఏజ్ కూడా చెప్పిన, మీకు 23 years వరకు ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళొచ్చు. చదువు సర్టిఫికేట్లు ఏవి ఉంటాయో తీసుకొని పోండి. 8th క్లాస్ సార్, 9th క్లాస్ సార్ అంటే ఏది ఉంటుందో తీసుకొని పోండి, ఏం పర్లేదు. సో దానికి సంబంధించిన కేటగిరీలో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.